నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చేపట్టారు. పెరిగిన పనిభారం తగ్గించాలంటూ కార్యదర్శులు నిరసన చేశారు. సచివాలయ విధుల నుంచి తమకు విముక్తి కల్పించాలంటూ డిమాండ్ చేశారు. జిల్లా అధికారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కార్యదర్శులు అందజేశారు. ఫోన్లో కలెక్టర్ స్పందించడంతో పంచాయతీ కార్యదర్శులు ఆందోళనను విరమించారు. మా నంద్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు ఎస్పెషల్లీ మహిళా పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను తెలియజేయాలని అనుకుంటున్నాము. ఉదయం 6 గంటల నుంచే మేము సాయంత్రం 6 గంటల వరకు డ్యూటీ చేయాలి అంటే ఇంట్లో కుటుంబ సమస్యలు, తర్వాత వృద్ధాప్యులైన తల్లిదండ్రులు. సపోజ్ ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను సార్, నేను ఒక క్యాన్సర్ పేషెంట్ని. కేవలం నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యి 8 నెలలు మాత్రమే అయ్యింది. ఉదయం 6 గంటలకే వెళ్ళి కనీసం మేము టిఫిన్ అది కూడా లేకోకుండా మధ్యాహ్నం కూడా ఇంటికి వెళ్ళలేకోకుండా అక్కడే ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. మేము తర్వాత సచివాలయ కార్యదర్శులు మిగతా స్టాఫ్లో కూడా ఏ సర్వే చేయకోకుండా కూడా కేవలం పంచాయతీ కార్యదర్శి పైననే ఎటువంటి సర్వేకైనా పంచాయతీ కార్యదర్శినే బాధ్యతగా చేస్తున్నారు. ప్రతిదీ ఏదైనా చేయలేకపోయినా ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉన్నది, ఇప్పుడు లేదు. ఓకే, ఇంతకుముందు కూడా వాలంటీర్ వ్యవస్థ లేకుండా పంచాయతీ కార్యదర్శులు ప్రతి ఒక్క బాధ్యతను మేము బాధ్యతాయుతంగానే మేము చేయగలిగినాము. కానీ ఇప్పుడు చేయలేదు అంటున్నారు. కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ఎక్కువైంది. మాకు నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత దానికి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. అవేమీ సాల్వ్ చేయరు. అవేమైనా చెప్పినా పట్టించుకోరు. కానీ ప్రోగ్రెస్ రాలేదు ప్రతి ఒక్కరూ పంచాయతీ కార్యదర్శి పైనే బ్లేమ్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మళ్ళీ ఐవీఆర్ఎస్ కాల్స్ అని మళ్ళీ పెట్టారు సార్. ఏ శాఖకు లేని ఐవీఆర్ఎస్ కాల్స్ మాకే ఎందుకు పెడుతున్నారో మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే మా మీద నమ్మకం లేదా, మేము చేయడం లేదా వర్క్? ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టండి, మేము వర్క్ చేయడం లేదా అది గమనించండి. ఇంకొక విషయం సార్, మేము పనిచేస్తున్నది గ్రామాలలో ప్రజలు కూడా అందరూ ఇప్పుడు సెల్స్ ఉపయోగిస్తున్నారు, కాదనట్లేదు. కొన్ని గ్రామాల్లో సపోజ్ మాది రాయమాల్పురం విలేజ్ సార్, మా ఎస్సీ పాపులేషన్ ఎక్కువ. అక్కడ అంతా స్మార్ట్ ఫోన్సే వాడేవాళ్ళు లేరు సార్. కనీసం ఫోన్ కూడా వాడిన వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలకు ఫోన్లు ఇచ్చింటారు. కొంతమంది వర్క్ చేసుకునే వాళ్ళు చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వడం, ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఫోన్లు కూడా ఉన్నాయి సార్. ఎస్ అంటే 1 నొక్కండి, నో అయితే 2 నొక్కండి అంటే 1, 2 నొక్కడానికి కూడా వాళ్ళకి చేయలేని పరిస్థితుల్లో నిరక్షరాస్యులు చాలామంది కూడా ఉన్నారు సార్. వాళ్ళు తెలియకుండా 2 నొక్కడం వల్ల మేము ఎక్కువగా నో పర్సెంటేజ్ వస్తుంది. మేము ఎంత వర్క్ చేయించినప్పటికీ కూడా మేము నో అని చెప్పించుకోవడానికి చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నాం సార్. ఇది మేము తర్వాత లేడీస్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సార్. మొన్న గోస్పాడు మండలంలో కూడా ఒక మేడం ఈ ప్రెజర్ వల్లనే యాక్సిడెంట్లో చనిపోయారు. చాలా బాధాకరం సార్. చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి ఈఎంఐ కూడా సాయంత్రం 6 గంటల వరకు. అంటే చిన్నపిల్లలతో వేసుకొని ఏ విధంగా మేము డ్యూటీలు చేయాలి? రోజుకు లేబర్ యాక్ట్ ప్రకారం కూడా 8 గంటలు కదా సార్ వర్క్ చేయాలి సార్. 24/7 చేస్తున్నట్టుంది సార్. 9:30కు 10 గంటలకు కూడా మెసేజ్లు పెట్టి రెస్పాండ్ అవ్వలేదు, చూడలేదు అంటే సార్ మేము కూడా మనుషులమని ఫస్ట్ గుర్తించండి ప్లీజ్. పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా మనుషులే సార్. మేము కూడా ప్రజల్లో మేము భాగమే, ప్రభుత్వంలో మేము భాగమే సార్. ఏ శాఖకు లేని ఐవీఆర్ఎస్ కాల్స్ మాకే ఎందుకు? దయచేసి ఐవీఆర్ఎస్ కాల్స్ గురించి మీరు ఒకసారి ప్రభుత్వానికి మేము విన్నవించుకోవడం ఏమిటంటే, కేవలం పంచాయతీరాజ్ శాఖకే ఎందుకు ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టారు? ఉప ముఖ్యమంత్రి గారు మాకు పంచాయతీరాజ్ శాఖకు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మరి ఆయనకు మా మీద నమ్మకం లేదా? ఏ రకంగా మాకు ఇది పెట్టారు? మాకు దీని మీద మాకు ఒక క్లారిటీ రావాలి సార్. మిగతా శాఖలకి ఏమీ లేదు. స్వర్ణశ్రీ సార్. పంచాయతీ కార్యదర్శి. ఈరోజు నంద్యాల జిల్లా పంచాయతీ కార్యదర్శుల జేఏసీ అధ్యక్షతన మేము ఈ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా సమస్యలపైన, అలాగే గ్రామ పంచాయతీ పరిపాలనలో ఏ విధమైనటువంటి సమస్యలు పంచాయతీ కార్యదర్శులు ఫేస్ చేస్తున్నారో వాటిపైన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. కలెక్టర్ మేడం అందుబాటులో లేరు. వారు 4 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు, కలుస్తామన్నారు. అందుకోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ముఖ్యంగా గ్రామ పంచాయతీ లెవెల్లో పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో నిధుల లేమి, తర్వాత అక్కడ గ్రీన్ అంబాసిడర్ క్లాబ్ మిత్రాల కంటే శానిటేషన్ వర్కర్స్కి జీతాలు చెల్లించలేని పరిస్థితి, నిధుల లేమితో జీతాలు చెల్లించలేని పరిస్థితి. వాళ్ళు ఉద్యోగాలు మానేసినారు, రావటం లేదు, బతిమలాడిన రావటం లేదు. కాబట్టి వాళ్ళకి నెల జీతాలు పడటం లేదు. ముఖ్యంగా వాళ్ళకి నెల జీతాలు 1వ తారీఖునే చెల్లించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు. వాళ్ళు గ్రామాల్లో శానిటేషన్ ఏమీ ఇబ్బంది లేకోకుండా చేస్తారు. ఆ శానిటేషన్ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహించాలని వాళ్ళు చేస్తేనే మేము చేసినట్లు అవుతుంది. కాబట్టి వాళ్ళు చేయలేని పరిస్థితి, వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి పంచాయతీల్లో ఉంది. కాబట్టి ఈ సమస్య మా మీద పెద్ద పనిభారంగా పడింది. దానికి ఉదయమే 6 గంటలకు లేచిపోవాలా, అక్కడ ఫీల్డ్లో ఉండాలా, వీడియో కాల్ అటెంప్ట్ చేయాలా, ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో ఇవన్నీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది.
సచివాలయ వ్యవస్థ పైన మాకు అది కూడా ఒక పెద్ద పనిభారం. పూర్తి స్థాయి అధికారాలు లేని DDO బాధ్యతలు ఇచ్చారు మాకు. కాబట్టి మేము కూడా పూర్తి స్థాయి బాధ్యతలు ఉంటే వాళ్ళపైన అజమాయిషి ఏదైనా చెప్పి చేయించుకోగలుగుతాము. కానీ మాకు ఎటువంటి అధికారము లేదు. కేవలం జీతాలు పెట్టడమే మా విధిగా అయిపోయింది. ముఖ్యంగా శానిటేషన్ సమస్య అనేది ఎవ్రీడే ప్రతిరోజు ఎంత చేసినా అక్కడ ఉంటూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి క్లాబ్ మిత్రాలకి ప్రతి నెల ఈ పెన్షన్దారులకి ఎలాగా ఉదయం 6 గంటలకు లేచిపోయి మేము ఎలాగా పెన్షన్ చెల్లిస్తున్నామో ఆ విధంగా కనీసం 1-2 తారీఖుల్లోనైనా వాళ్ళకి జీతం గవర్నమెంటే నేరుగా వేసే విధంగా కానీ ప్రభుత్వము లేదా పంచాయతీ కార్యదర్శుల ద్వారా గత ప్రభుత్వంలో వాలంటీర్స్కి ఏ విధంగా జీతాలు చెల్లించేవారమో ఆ విధంగా పెట్టే ఫెసిలిటీ కానీ కల్పించినట్లయితే గ్రామాల్లో శానిటేషన్ పరమైన ఇబ్బందులు లేకోకుండా చేయగలుగుతాము. తర్వాత మేము కూడా ప్రజా ఆరోగ్యం ప్రజల సేవ కొరకే పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నాం 6 నిమిషాలు. గత 6 సంవత్సరాలుగా పంచాయతీ కార్యదర్శులు ఎటువంటి పనిభారము ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో బయటికి చెప్పుకోలేని పరిస్థితి. మేము ఎంత పని చేస్తున్నాము, ఎంత ఇది సర్వీస్ ఇస్తున్నాము పబ్లిక్కి అసలు చెప్పుకోలేని పరిస్థితి. మేము ఒక పంచాయతీ కార్యదర్శి తను ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి ఇంటికి వెళ్ళాలంటే 7-8 అవుతుంది. ఈ మధ్యలో బర్త్స్, డెత్స్, మ్యారేజ్ సర్టిఫికేట్స్, తర్వాత సర్వేలు, వివిధ సర్వేలు, మళ్ళా పంచాయతీ మీటింగులు, టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగులు, ఫిజికల్ మీటింగ్స్, వివిధ రకాల సర్వేలు. ఇప్పటిదాకా గత ప్రభుత్వంలో ఎన్ని సర్వేలు చేశామో అన్ని సర్వేలు ఇప్పుడు కూడా చేస్తాము. మేము ఎంత పని చేసినా కూడా పంచాయతీ సెక్రటరీకి ఒక మంచి గుర్తింపు లేదు. పంచాయతీ సెక్రటరీని అమానవీయంగా తిడుతూ ఉన్నారు, చాలా అతి దారుణంగా తిడుతూ ఉన్నారు. అసలు ఒక ఎంప్లాయీ కాదు కదా, ఏదో దోషిగా అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వ పెద్ద అధికారులు. మరి వాళ్ళు గమనించుకోవాలి మేము ఎంత కష్టం చేస్తున్నాము. జిల్లాలోని పంచాయతీ సెక్రటరీ అందరూ ఈరోజు 4 గంటలకు కలెక్టర్ మేడం గారిని కలిసామని కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. సో కలెక్టర్ మేడం ఏదో అనివార్య కారణాల వల్ల వేరే పని మీద వీళ్ళని కలవలేకపోయింది. వాళ్ళ తరఫు నుంచి మా DPO గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను ఆలగడ్డ నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళ రిప్రజెంటేషన్ తీసుకున్నాం. వీళ్ళ యొక్క సమస్య ఏదైనా ఉంటే అది మాట్లాడడం జరిగింది. DPO మేడం కూడా ఫోన్ కాల్ మాట్లాడినారు, వాయిస్ కాల్ మాట్లాడినాను. కాల్ అనేది అందరికీ వినిపించడం జరిగింది స్పీకర్ పెట్టి. అదేవిధంగా కలెక్టర్ మేడం కూడా కాల్ మాట్లాడినారు. ఆ మాటలు కూడా అందరికీ పంచాయతీ సెక్రటరీ అందరికీ చెప్పడం జరిగింది, వినిపించడం జరిగింది. పంచాయతీ సెక్రటరీల యొక్క బాధలు ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏముంటాయో మేడం చెప్పడం జరిగింది. మేడం వాటిని కూలంకుషంగా విని జరగబోయే CS మీటింగ్లో దాన్ని చర్చించి పై CM దృష్టికి కానీ CS దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. నా పేరు రాంబాబు, DLP, నంద్యాల DLP.